అయ్యగారు ఏమిట్రా అది చెప్పులు. అబ్బా సరేలే, మనకి పని అవ్వడం ముఖ్యం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున తగ్గించుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఏమిటి మతాలు మార్చే పాస్టర్ గారు మనసు మారి దేవాలయానికి వచ్చారు? పాపం ఎవ్వరూ గుడికి రావడం లేదు కదా, ఒకసారి మిమ్మల్ని మీ దేవుణ్ణి పలకరించి పోదామని వచ్చాను. సాక్షాత్తు జగన్నాథుడైన రంగనాథుడి నీడలో జీవిస్తున్నవాళ్ళు మాకేమిటి? ఊళ్ళో వాళ్ళందరూ మా దేవుణ్ణే నమ్ముతున్నారు. ఊరిని నమ్ముకున్న మీరు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయారు. పాపం ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అసలే నాది జాలి గుండె. అందుకే ఉండబట్టలేక అడుగుతున్నా, మీరు కూడా మా దేవుని దగ్గరకు వచ్చేయండి. మీకేం తక్కువ చేయను, కావలసినంత ధనం ఇప్పిస్తాను. నీకు తెలియందేముంది, ఈ రోజుల్లో ధనమే ఇంధనం. పైగా అసలే మీరు అవసరాల్లో ఉన్నారు. మీ దగ్గర అద్భుతమైన గాత్రం ఉంది. మా యేసయ్యను గురించి మీరు పాడుతూ ఉంటే నాకు వినాలనుంది. ముక్తి కోసం భగవద్రోహానికి పాల్పడమంటారా? ఇది ద్రోహం ఎందుకు అవుతుందండి? సూర్యుడి కాంతి వల్లే పద్మం వికసిస్తుంది. కొవ్వొత్తి వెలుగులోక లోకనాథుడైన రంగనాథుని వైభవాన్ని కీర్తించడానికి నా కంఠం ప్రతిధ్వనిస్తుంది. కంఠం కోసినా నా నోరు అపవిత్రం చెయ్యదు.